అందరికీ జై భీమ్. ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి కీలకమైనటువంటి నియోజకవర్గం. ఇక్కడ 2014 నుండి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి సిద్ధా రాఘవరావు గారు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరటం, ఆయన వ్యాపారాల నిమిత్తం అని చెప్పొచ్చు, లేదా పర్సనల్ ప్రాబ్లం ఏదైనా కూడా ఆయన వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆ తర్వాత కొంచెం కనుమరుగైనట్టుగానే ఉంది పరిస్థితి. సో ఇప్పుడు మరలా తెర వెనక ఆయన నడిపిస్తున్నటువంటి కొంతమంది నాయకులు కావచ్చు, ఆయన మరలా టీడీపీలోకి జంప్ చేయడానికి ప్లాన్ అయితే జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు సిద్ధారాఘవరావు గారు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. సో ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఇప్పుడు సమస్య. ఆయన గతంలో పనిచేసిన దర్శి నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా దర్శి నుంచే కంటెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు అక్కడ గొట్టిపాటి రవికుమార్ గారి అన్న కుమార్తె గొట్టిపాటి లక్ష్మి గారు ఇప్పుడు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. పోనీ ఆమె ఏమన్నా దారుణమైన ఓటమిని చవి చూసిందంటే అదేం కాదు, పోటాపోటీన స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓటమి పాలైంది. సేమ్ అదే ఓట్లు కన్నా తక్కువ స్వల్ప ఓట్లు అంటే 1000 నుంచి 1200 ఓట్ల మెజార్టీతోటి సిద్ధారాఘవరావు గారు 2014లో గెలవడం జరిగింది. సో ఆయన వివాదరహితుడు, ఆంధ్రప్రదేశ్లో మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి, మంత్రిగా పనిచేశారు. ఆ 5 సంవత్సరాలు కూడా ఆయన మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి సిద్ధారాఘవరావు గారు. ఇప్పుడు సిద్ధారాఘవరావు గారు ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఆర్టీసీ డిపోలన్నీ కూడా ఒక రూపురేఖలు దిద్దుకున్నాయనే వార్త కూడా ఆయన మీద లేకపోలేదు. సో అలాంటి నిస్వార్థపరుడు అని చెప్పొచ్చు, ఎటువంటి అవినీతి మరకలు లేనటువంటి వ్యక్తిగా ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి సిద్ధారాఘవరావు. సో ఇప్పుడు ఆయన తెలుగుదేశం గుడికి చేరాలనే ఆలోచనలో మరలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ గొట్టిపాటి లక్ష్మి గారిని పక్కకు పంపించాలంటే మొదటగా రవికుమార్ గారు ఉన్నారు అక్కడ పక్కనే అద్దంకి నియోజకవర్గంలో. సో ఇప్పుడు రవికుమార్ గారు ఒప్పుకుంటారా, అధిష్టానం ఒప్పుకున్నా కూడా ఈయన ఒప్పుకుంటాడా లేదా అనేది ఇప్పుడు సిద్ధారాఘవరావు గారి అనుచరులు బాగా ఈ టాపిక్ నలుగుతూ ఉందన్నమాట. సో లేదు అన్నారాంబాబు గారు ప్రాంతం అంటే మార్కాపురం గిద్దలూరు ప్రాంతంలో అక్కడ అన్నారాంబాబు గారు గెలిచారు కదా, సో ఈయన కూడా అక్కడి నుంచి గెలవచ్చు లేదా అక్కడికి వెళ్ళొచ్చా అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఒంగోలు నుంచి కూడా కంటెస్ట్ చేయొచ్చు, ఇది వైఎస్ఆర్సీపీలో ఉంటే ఒంగోలు నుంచి చేయొచ్చు అనే వార్తలు కూడా వచ్చినాయి. కానీ ఆయన తెలుగుదేశంలోకి రావాలన్నారు కనుక ఒంగోలు స్థానం అనేది ఆటోమేటిక్గా దామచర్ల జనార్దన్ గారు అక్కడ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా పాతుకుపోయి ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి దర్శి నియోజకవర్గం మాత్రమే ఏకైక స్థానం అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు గొట్టిపాటి కుటుంబం ఆయనకు అడ్డుగా నిలబడింది. పార్టీలోకి ఇప్పుడు తీసుకురావాలంటే, పార్టీలోకి సిద్ధారాఘవరావు రావాలంటే గొట్టిపాటి ఇద్దరు అంటే రవికుమార్ గారు కావచ్చు, అదేవిధంగా వారి అన్నయ్య కుమార్తె లక్ష్మి గారు కావచ్చు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. అప్పుడు ఆయన దర్శి నుంచి కంటెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది సిద్ధారాఘవరావు పరిస్థితి. రవికుమార్ గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే పార్టీలో చేరడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్లు కూడా సమాచారం.